పునుగుపిల్లి తెలుసా మీకు? మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే శేషాచలం అడవుల్లో ఉంటుంది. దీని చర్మం నుంచి వచ్చే తైలం ఇదే శేషాచలంలో దొరికే ఎర్ర చందనం చెక్కకి తగిలితేట సుగంధ ద్రవ్యంగా మారుతుంది. వెంకటేశ్వరుడికి ఆ సుగంధం అంటే అమిత ఇష్టంట. అందుకోసం అభిషేకంలో ఆ తైలం వాడతారు. శ్రీవారి సేవలో ఈ పునుగు పిల్లికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ప్రాశస్త్యం ఉన్నాయి. నోరు లేని ఒక పిల్లే శ్రీవారి సేవలో ఇంత విశిష్టమైన పాత్ర పోషిస్తూ ఉంది కదా. మరి నోరున్న మనం, ఆలోచించగలమని చెప్పుకునే మనం, అధికారం ఉన్న మనం వెంకటేశ్వరుడి సేవకే కాదు హిందూ ధర్మానికి ఏమాత్రం ఉపయోగపడుతూ ఉన్నాం. ఆ ఆలయం పేరుతో, ఆ ధర్మం పేరుతో నిరంతరం ప్రచారం చేసుకుంటూ ఏం సాధించాము? నిజానికి లడ్డూ విషయంలో చేసింది ఎంత విష ప్రచారమో, కుటిల రాజకీయమో తెలుసు కాబట్టి నేను మాట్లాడొద్దు అనుకున్నా ఈ టాపిక్ యాక్చువల్గా. కానీ ప్రకంపనలు చూస్తుంటే, భక్తుల మనోభావాలు దెబ్బతిన్న తీరు చూస్తూ ఉంటే, అన్నిటికీ మించి రాజకీయం, ప్రచార మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు అంటలా నేను, ప్రచార మాధ్యమాలే అవి, ప్రవచనకారులు కూడా ఏకమైపోయి అవాస్తవమైన ప్రచారాలని జనం తలకు చుట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఇప్పటికన్నా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందనిపించింది. తిరుమల చుట్టూ అసలు రాజకీయం నడిపింది ఎవరు? దైవ భక్తితో వెంకటేశ్వరుడి సేవలో నిజంగా మనస్ఫూర్తిగా పాల్గొన్నది ఎవరు? భక్తులకి మేలు చేసే అడుగులు వేసింది ఎవరు? చెక్ చేద్దాం రండి. ఇంత చెప్పిన తర్వాత మరి విష ప్రచారానికి విరుగుడు ఏంటి అంటే, దానికి కూడా నేను సమాధానం చెప్తా చివరిలో. హిందూ ధర్మం మీద విశ్వాసం ఉండి వాస్తవాలు తెలుసుకోవాలనే తపనున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం భక్తి ఛానల్. లడ్డూ పేరుతో భారీ కాదు, అతి భారీ ప్రకటనలు చేయటము, మైకుల ముందు రాజకీయ సవాళ్లు విసరడం అనేది గత 2 ఏళ్లలో నిత్య కృత్యం అయిపోయింది కదా. సుప్రీంకోర్టు మొట్టికాయలేసిన నివేదికలు బయటకు వచ్చి కల్తీ జరగలేదు అని చెప్పిన సాధారణ ప్రజల్లోనేమో హాహాకారాలు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే మీరు ఎందుకు ఇలా మాట్లాడారు, క్షమాపణ చెప్పండి అని డిమాండ్ చేయడం కనపడుతూ ఉంది. అధికారంలో ఉన్నవాళ్ళు వాస్తవాలను ఒప్పుకోవడానికి కానీ, ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా నడుచుకోవడానికి కానీ సిద్ధంగా ఉండరు కదా. అందుకోసమే ఇప్పటికీ ఎదురుదాడి చేయాలని ప్రయత్నించడం ఒక ఎత్తు అయితే, ఈ మధ్యకాలంలో వచ్చిన విషాదకరమైన మార్పు ఏంటి అంటే, కొందరు ప్రవచనకారులు కూడా అధికారానికి వంతపాడుతూ ఉన్నారు. పురోహితులు అంటూ ఉంటాం కదా మనం, పురోహితులు అంటే పురహితం కోరేవారు అని. పండితులు, ప్రవచనకారులు కూడా ఒక రకమైన పురోహితులే. మరి అలాంటి వారు పురోహితం అంటే జనబాహుళ్య హితం కోరుకోవాలి కానీ అధికారంలో ఉన్న నలుగురికి అక్షంతలు వేసేందుకు పనికొస్తారా? ఏపీ రాజకీయాల్లో కనిపించే పెక్యులారిటీ ఇది, దారుణమైన పరిస్థితి ఇది. అంటే జనబాహుళ్య అభిప్రాయాన్ని తొక్కిపెట్టి కొందరి ప్రయోజనం కోసం వ్యవస్థలు పనిచేస్తున్న తీరుకి ఇది నిదర్శనం, తిరుగులేదు కదా. మరి ఇంతకీ వాస్తవాలేంటి? లడ్డూ విషయంలో నిజానిజాలు రిపోర్టులతో బయటకు వచ్చినాయి. ఇప్పటి వరకు చేసిందంతా దుష్ప్రచారం అని తేలిపోయింది కదా. నిజానికి ఇది లడ్డూకి సంబంధించిందో, లేదంటే రుచికి శుచికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ధార్మిక విశ్వాసాలకి, అందులోనూ హిందూ ధర్మానికి, తిరుమల విశిష్టతకి సంబంధించిన విషయం. ఇంకా లోతుగా తెలియాలంటే, అసలు వెంకటేశ్వరుడి సేవలో చిత్తశుద్ధితో పాల్గొన్నది ఎవరు? అధికారంలో ఉండగా 7 కొండల వాడికి 7 కొండలకి నిజమైన భక్తి ప్రపత్తులు చూపించింది ఎవరో తెలియాలంటే హిస్టరీ తిరిగేద్దాం, వర్తమాన వాస్తవాలని కంపేర్ చేసి చూద్దాం. మొదట రీసెంట్ ఫస్ట్ అంటే 19 నుంచి 24 మధ్య ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అధికారంలోకి వచ్చి రాగానే L1, L2, L3 లాంటి ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది ఎవరు? అసలు వేకువజాము నుంచి ఉదయ వేళల్లో శ్రీవారి దర్శనం కేవలం ధనవంతులకి, విఐపీలకే పరిమితం అనుకున్న పరిస్థితులు మార్చి సాధారణ భక్తులకి స్వామివారి దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చింది ఎవరు? సమాధానం తెలుసా మీకు? స్వామివారి ఆదాయాల మీద, ఆస్తుల మీద, ఆభరణాల మీద నిష్పాక్షికంగా లెక్క తేల్చి శ్వేతపత్రాలు విడుదల చేసింది ఎవరు? అంతకు ముందు వడ్డీలకు కక్కుర్తిపోవడం, అంతకు మించి డీల్స్తోనో నిబంధనలకు విరుద్ధంగా ఎస్ బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంకుల్లో స్వామివారి డిపాజిట్లు, నగదు బదిలీ చేసేస్తే వెనక్కి తీసుకొచ్చి చిత్తశుద్ధిని చాటుకున్నది ఎవరు? తిరుమల కొండ మీద ప్లాస్టిక్ నిషేధం లాంటి చర్యలు తీసుకోవటం కానీ, టెక్నాలజీని వాడి ఎక్కడికక్కడ కెమెరాలు అమర్చి భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందించాలి అని చర్యలు తీసుకున్నది ఎవరు? శ్రీవాణి ట్రస్ట్ లాంటి ఏర్పాట్లు చేసి వితరణ చేయగలిగిన సామర్థ్యం ఉన్న భక్తుల నుంచి విరాళాలు సేకరించి హిందూ ధర్మ ఉద్ధరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలి అనే ఆలోచన చేసింది ఎవరు? అమరావతిలో, వైజాగ్ లో, హైదరాబాద్ లో ఆలయాలు కట్టినది వైఎస్ఆర్సీపీని. చూశారు కదా, ఇలాంటి అడుగులన్నీ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 or 5 years పడుంటాయి. విప్లవాత్మకం
అనిపించుంటాయి. ధర్మాన్ని పరిరక్షిస్తూనే ఆధునికతని జోడిస్తూ సామాన్య భక్తుల దృష్టికోణం నుంచి ఆలోచించి వేసిన అడుగులు కదా. మరి ఆ సమయంలో మనం ఏం చేసాం? అన్యమత ప్రచారం అంటూ దుమ్మెత్తి పోసేందుకు ప్రయత్నం చేశాం. శ్రీవాణి పేరుతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అని దుష్ప్రచారానికి దిగాం. తీరా చూడబోతే ధర్మ పరిరక్షణ కోసం ఆలయాల నిర్మాణం ఆ ట్రస్ట్ పేరుతోనే జరిగింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది. మరి అప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ఇప్పుడు రద్దు చేయాలి కదా, శ్రీవాణిని చేయలా. అంటే మన రాజకీయం కోసం ఏమైనా మాట్లాడతాం అని చెప్పడానికి ఈ పరిణామాలు తిరుగులేని రుజువు. ఇప్పుడే కాదు, గతంలో ఎప్పుడు 20-25 ఏళ్ల నాడు 2004 నుంచి 2009 మధ్య కూడా అంతే. అంతకు ముందెప్పుడు లేని విధంగా తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ చట్టం వచ్చింది ఆ కాలంలోనే. అలాగే 7 కొండలు స్వామివారివే అంటూ ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి నిబద్ధతని చాటుకున్న జమానా కూడా అదే. జీవో 338 గురించి చెప్తున్నా. ఆ తర్వాత స్వామివారి సన్నిధిలో స్వామివారి ఆశీస్సులతో సామూహిక కళ్యాణాలు జరపాలన్న నిర్ణయమైన, హిందూ ధర్మాన్ని వెంకటేశ్వరుడి ఆశీస్సుల్ని దళిత వాడలకి చేర్చిన దళిత గోవిందం లాంటి నిర్ణయాలైనా కానీ అప్పుడే జరుగుంటాయి కదా. కానీ ప్రచారం మాత్రం ఏం చేసాం? అప్పట్లో వైఎస్ఆర్ హయాంలో అన్యమత ప్రచారం జరిగిపోతోంది అని చెప్పాము. స్వామివారివి 7 కొండలు కానీ 3 కొండలే అన్నాడు వైఎస్ఆర్ అని నరం లేని నాలుగుతో అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేశాం. నిజమా కదా? మరి నాటి దుష్ప్రచారాలు ఏది 2004 నుంచి 9 వరకు అయినా 19 నుంచి 24 వరకు అయినా జరిగిన ప్రచారాలతో పోలిస్తే లడ్డూ మీద అడ్డగోలు అబద్ధాలు ఏ పాటివి? అంటే ఇది ఒక నిరంతర దినచర్య లాంటిది రాజకీయానికి, ఒక వర్గానికి నిత్య కృత్యం. ఇది అరాచకాన్ని ధార్మిక విశ్వాసాలకి అంటగట్టి మనోభావాలు దెబ్బతీసేందుకు ఏమాత్రం వెనకాడని దుర్మార్గానికి లడ్డూ లేటెస్ట్ నిదర్శనం అంతే. ఇలాంటి అటెంప్ట్స్ ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇవాళ రేపట్లో జనం కాస్త వివేకంతో ఆలోచించడము, సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాస్తవాలు తెలుసుకునే సౌకర్యం కొంతవరకు అందుబాటులోకి వచ్చేసరికి నిజాలు బద్దలవుతున్నాయి అంతే. అవునా కదా? మరి ఈ 2 టెన్యూర్ల గురించి చెప్పాము. మన హయాంలో ఏం జరిగినాయి? 1000 కాళ్ల మండపం వివాదం జరిగి ఉంటుంది. మనకి ఇష్టం లేని, మనం అప్పటికి రాజకీయ ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళు ఎవరైనా స్వామివారిని దర్శనం చేసుకుంటే రాళ్లతో కొట్టించాం మనం. ఎంత దుర్మార్గమైన చరిత్ర మంది. పండితులతోనూ ధర్మ ప్రవచనకర్తలతోనూ మనకేమో 1000 కాళ్ల మండపం లాంటి వివాదాలు పెట్టుకుంటాము. రాజకీయ ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళ మీద రాళ్లే ఇస్తాం. ఇలాంటి రాజకీయాలు నడుపుతూ తెల్లారు లేస్తే హిందూ ధర్మ ఉద్ధరణ చేసేస్తున్నాం అని చెప్తూ ఉంటాం. చాలా దారుణమైన విషయం ఏంటంటే ఏపీలో ఉన్న బీజేపీ వాళ్ళు, నేను సొంతంగా ఆలోచించగలిగిన వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, ఇలాంటి పరిణామాలు చూసి మదన పడుతూ ఉంటారు. పొలిటికల్ కంపల్షన్స్ అంటారే, అంటే రాజకీయ అనివార్యతల కారణంగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటారు. జనసామాన్యం కూడా అదేంటి వీళ్ళు నిరంతరం దాడి చేస్తూ అబద్ధాలు చెప్తూ దుష్ప్రచారాలకు దిగుతూ ఎదుటి వాళ్ళ మీదకి నెపం నెట్టేస్తున్నారేంటి అని ఆవేదన పడే పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నడుస్తూ ఉన్నాయి. మీకు హిందూ ధర్మం మీద, భక్తుల మనోభావాల మీద నిజంగానే గౌరవం ఉంటే, విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం చేతల్లో కనపడాలి కదా. తొక్కిసలాట జరిగి 10ల ప్రాణాలు పోతే అది ప్రైవేట్ ఆలయం అంటారా? ప్రజల ప్రాణం ఎప్పుడైనా ప్రైవేటే సార్, ప్రభుత్వ అధీనంలో ఉండదు. వరుసగా ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల్లో నత్తలు వస్తూ ఉంటే గొంతెత్తిన వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి అణిచేసే ప్రయత్నం చేస్తారా? నిజంగా విశ్వాసం ఉన్నవాళ్ళు, సమర్థత సామర్థ్యం ఉండి వ్యవస్థల్ని ప్రజల కోసం పని చేయించగలిగిన వాళ్ళు అలా చేస్తారా? అంటే మనకి కేవలం మతం అనేది ఒక ప్రచార సాధనం. మనం అనుకుంటూ ఉండుండొచ్చు, దేశ స్థాయిలో కాంగ్రెస్ని ఎలాగైతే మోడీ బీజేపీ నియంత్రిస్తూ ఉందో హిందుత్వతో, అలాగే ఇక్కడ కూడా ఆ మోడల్ తీసుకొద్దాము అని కలలుగంటూ ఉండుండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తరాది భారతం కాదు. ప్రజలు సొంతంగా ఆలోచించగలరు, ఇక్కడ తెలుసుకోగలరు. మనకి ఎమోషనలైజ్ చేసే కెపాసిటీ లేదు. పోనీ మనకేమైనా ఎమోషన్ ఉందంటే లేదు. పేపర్ చూడకుండా మనం 2 వాక్యాలు మాట్లాడి భావోద్వేగాన్ని పండించలేము. కేవలం మీడియాను నమ్ముకుని ఎదురుదాడి మాత్రమే చేస్తాం. కానీ ఇక్కడ ప్రజలు ఆలోచించగలరు. నిజానికి తిరుమల విషయంలో చిత్తశుద్ధిని చూపించింది ఎవరు? వ్యక్తిగత విశ్వాసాలకు అతీతంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం చర్యలు తీసుకున్నది ఎవరు అని తెలుసుకోగలరు. అలాంటప్పుడు మన ప్రయాస అంతా పగటికలుగానే మిగిలిపోతుంది. మరి ఇలాంటి అటెంప్ట్స్ నిరంతరం జరుగుతున్నప్పుడు, లడ్డూ దగ్గర నుంచి, దర్శనాల దగ్గర నుంచి, నిధుల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఏదో ఒక ఆరోపణ నిరంతరం జరుగుతూనే ఉన్నప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? ప్రచార మాధ్యమాలన్నీ, సాధనాలన్నీ ఒకవైపే ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్ళకి, ప్రవచనకారులు, ఆలోచనా పరులు కూడా వంతపడే పరిస్థితి. మరి దీనికి అడ్డుకట్ట వేయటం ఎలా అంటే, బహుశా ఇలాంటి రాజకీయాలు నడుస్తే ఇలాంటి బుద్ధులు, ప్రబుద్ధులు అందలాలు ఎక్కుతారు అని 100 కాదు 1000 ఏళ్ల నాడే ఆదిశంకరుడు గుర్తించాడేమో. ఆయన ఒక మాట చెప్పాడు కదా, లిబరేషన్ కమ్స్ ఫ్రమ్ నాలెడ్జ్ నాట్ ఫ్రమ్ రిచువలిజం అంటాడు ఆదిశంకరుడు. తెలుసా?
అంటే ముక్తి అనేది జ్ఞానం నుంచే వస్తుందట. ఏదో పటాటోపర్ నుంచి లేదంటే ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి రాదుట. ముక్తి అంటే ఆలోచన అనుకుందాం, నాలెడ్జ్ నుంచి వస్తుంది అంటే జ్ఞానం, తెలివి అనుకుందాం. అంటే తెలివిగా ఆలోచించి జడ్జిమెంటల్గా అంటే వివేచనతో ఉండగలిగితేనే హిందూ ధర్మాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. వెంకటేశ్వరుడి నిజమైన భక్తులు ఎవరో, నిజమైన భక్తులకి మేలు చేసింది ఎవరో తెలుసుకోగలుగుతాం. ఆదిశంకరుడు మాటలు అక్షర సత్యాలు కదా. ఇంత చెప్పిన తర్వాత ఇంకొక మాట చెప్పి తీరాలి, ఇది రాజకీయం అనిపించినా సరే. రాజకీయంగా పెత్తనం చెలాయించేవారి దృష్టిలో టీటీడీ ఒక కామధేనువు. ఎందుకంటే 5,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉంటుంది. మహామహులందరూ స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు, పలుకుబడి చాలా వ్యవహారాలు అక్కడ ఉంటే నడిచిపోతాయి అని అనుకుంటారు. అందుకోసమే కొందరు అధికారంలో ఉంటే టీటీడీ చైర్మన్ గిరి కోసం సిగబట్లు జరుగుతుంటాయి. ఎప్పుడు అంతా చేసి ఎవరిని ఎంపిక చేస్తారు అంటే వాక్శుద్ధి లేని వాళ్ళని, డొక్కశుద్ధి లేని వాళ్ళని, విధానాల్ని స్వచ్ఛమైన భాషలో సరళంగా ఒక 2 నిమిషాల సేపు ప్రజలకు వివరించలేని వాళ్ళని టీటీడీ చైర్మన్లు చేస్తూ ఉంటారు. నడుస్తున్న చరిత్రలోనే కాదు, గతంలో కూడా ఇలా చెప్పడానికి సజీవ సాక్ష్యాలు చాలా ఉన్నాయి. అదే వేరే మనం ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తూ ఉంటామో వారి హయాంలో టీటీడీ చైర్మన్ గిరిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్వచ్ఛమైన భాషతో అచ్చమైన విధానాల్ని మనస్ఫూర్తిగా ప్రజలకు వివరించే సౌకర్యం ఉన్నట్టు మనకి ఆర్కైవ్స్ తిరిగేస్తే కనపడుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? విచక్షణ లేని భాష, ఆలోచన స్థాయి లేని మనస్తత్వాలు, చెత్త కొండల్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా ఈ మధ్యన. అవి చూసిన తర్వాత ఎక్కడో బాధ అనిపించి ఈ మాట చెప్పక తప్పల. అది అలా ఉంచండి. మీరేమంటారు? ధార్మిక విశ్వాసాల విషయంలోనూ, హిందూ ధర్మ పరిరక్షణ లాంటి విధానాల విషయంలోనూ ఎవరు చిత్తశుద్ధితో పనిచేశారు, ఎవరు రాజకీయం కోసం ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు? ఈ చారిత్రక వాస్తవాలు చూస్తే మీకేమనిపించింది?